ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్న ఎన్టీఆర్ అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మేము ప్రారంభిస్తున్నటువంటి అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి. భావి తరాలకి ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని అందజేయటానికి మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒక ఆలోచన వచ్చింది. అన్నగారు రాబోయే తరాలకి చిరస్థాయిగా గుర్తుండాలంటే ఏం చేయాలని ఆలోచించాను. ఎందుకంటే అన్నగారు నాకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. కనుక పార్టీ మనకిస్తే మనం పార్టీకి ఏం చేశాము, ఏం చెయ్యాలన్న ఆలోచన వస్తే ఇది సరైన సమయం అనిపించింది. అప్పుడు భావి తరాలకి ఎన్టీఆర్ భావజాలాన్ని తెలియజేయాలని ఒక ప్రయత్నం చేశారు. మిత్రులు లైక్ మైండ్ ఉన్నటువంటి, అన్నగారి మీద ప్రేమ ఉన్నటువంటి ఒక 15 మంది మిత్రులను కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఒక 9 నెలలు కసరత్తు చేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలన్నీ ఒక పుస్తకం తీసుకొచ్చాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చైతన్య యాత్రల ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఆలోచనలన్నీ, చారిత్రాత్మక ప్రసంగాలని ఇంకొక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఈ రెండింటి తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. 100 సంవత్సరాల పండుగ కదా, అన్నగారి మీద ఒక ప్రత్యేక సంచిక తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు ఆ ప్రత్యేక సంచిక అన్నగారి గురించి సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి నిపుణులు, మేధావులు, అట్లా వాళ్ళందరి యొక్క అభిప్రాయాలని క్రోడీకరించి శకపురుషుడు రూపొందించాం. శకపురుషుడు రూపొందించిన తర్వాత మళ్ళా కొత్త ఆలోచన వచ్చింది. అన్నగారి వ్యక్తిత్వం గురించి శకపురుషుడు చెప్తే అన్నగారి యొక్క అంతరంగం, ఆయన ఇంటర్వ్యూలు వివిధ సందర్భాల్లో ఇచ్చాడు చరిత్రలో అనేది గమనించి, ఈ చరిత్రలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ స్వయంగా రామారావు గారి ఆలోచనలు కనుక భావి తరాలకి రామారావు గారి అంతరంగం ఏంటో తెలియజేస్తే బాగుంటుందని మా కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల దీన్ని కూడా టేకప్ చేసి ఈరోజు ఒక 500 పేజీల పుస్తకాన్ని మళ్ళా ప్రచురించబోతా ఉన్నాం. అయితే పూర్వం రామాయణ మహాభారతాలు రాసినందువల్లనే ఈరోజు మనం చదువుకొని వాటిని ఇతిహాసాలుగా భావితరాలు అమలు చేస్తున్నాయి, వాటిని ఉపయోగించుకుంటున్నాయి. అట్లనే రామారావు గారి విషయం కానీ, పార్టీ విషయం కానీ ఆలోచిస్తే రాజకీయాల్లో కానీ, సినిమాల్లో కానీ నభూతో నభవిష్యతి. రామారావు గారి గురించి సినిమాల్లో చెప్పాలంటే సినిమా చరిత్ర రామారావు గారి ముందు, రామారావు గారి తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత కొట్టొచ్చినంత తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. ఆయన చేసినటువంటి పనులు అట్లాంటివి. ఆయన పౌరాణికం కానీ, చారిత్రకం కానీ, జానపదం కానీ, అలానే సాంఘికం కానీ అన్నింటిలోనూ అన్ని రకాల పాత్రల సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, ప్రభావితం చేసే విధంగా నటించి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు, జాతికి ఒక మార్గాన్ని నిర్దేశించాడు ఎన్టీ రామారావు గారు. అలానే రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీ పెట్టి సమాజం నన్ను ఇంత ఆదరిస్తే నేనేం చేశాను సమాజానికన్నా ఆలోచించాడు. అప్పుడు ఆయన ఈ రాజకీయ పార్టీ ద్వారా ఆయన చేసినటువంటి పనులు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, పేదలు చదవటానికి గురుకుల పాఠశాలలు, అంతే నదుల అనుసంధానం, ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు ఆలోచిస్తే చరిత్రలో ఎవరూ చేయనటువంటి పనులు రామారావు గారు చేశారు. కనుక
రాజకీయాల్లో పరిపాలనలో మీరు చూస్తే రామారావు గారి ముందు రామారావు గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయన సృష్టించాడు. అంతేకాదు రాజకీయ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త తరాన్ని సృష్టించాడు ఎన్టీ రామారావు గారు. అంతా చదువుకొని నూనూగు మీసాలు ఉన్నటువంటి పిల్లలందరికీ సీట్లు ఇచ్చి దాదాపు 294 సీట్లు ఉంటాయి అసెంబ్లీలో. 250 సీట్ల వరకు చదువుకున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇట్లనే ఇంజనీర్లు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చి కొత్త తరాన్ని సృష్టించాడు. వాళ్ళే ఈరోజు రాజకీయ రంగంలో అన్ని పార్టీల్లోనూ విస్తరించి ఉన్నారు. అది రామారావు గారి కాంట్రిబ్యూషన్. అంతేకాదు రామారావు గారికి ముందు ప్రజలు ప్రభుత్వం దగ్గరకు వచ్చేవాడు. రామారావు గారు కొత్త వరవుడు పెట్టాడు. ప్రభుత్వమే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని. ప్రభుత్వం ఎవరి వల్ల ఎన్నికైంది? ప్రజల వల్ల ఎన్నికైంది. కనుక ప్రజల రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలనే సందేశాన్ని ఇచ్చాడు, అమలు చేశాడు. ఇప్పుడు అందరూ అదే అమలు చేస్తున్నారు. ఆయన ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయల పథకం అంటే పేదవాడికి ఆహార భద్రత కల్పించడం కోసం పెట్టాడు. వాడి ఇంట్లో 5 కిలోల బియ్యం ఉన్నాయి అంటే పొద్దున్నే కూలోడు ఎంత భరోసాగా జీవిస్తాడండి. లేకపోతే ఎట్టరా నాయన అని పొద్దున్నే ఎవరు పిలుస్తారు, ఏం పని చేయాలని అగమ్యంగా ఉండే రోజులు అయ్యి. అలానే ఒక ఆహార భద్రతే కాదు, పేదవాళ్ళు గుడిసెల్లో ఉండేవాళ్ళు. స్వతంత్రం వచ్చాక ఎన్టీ రామారావు గారి పాలన రాకముందు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి పేదవాడిని పక్కా ఇంట్లో నిర్మించిస్తానని చెప్పి అమలు చేశాడు. ఇప్పటికీ అది అమలు చేస్తున్నాం. ఆ రోజు ఆయన ఆహార భద్రత కోసం పేదోడికి ఏదైతే ఇచ్చిండో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ అన్ని దేశాలు కూడా ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అంటున్నారు. దానికి ఆయన బీజం నాటాడు. పేదవాడు పక్కా ఇంట్లో ఉండటానికి ఆయన బీజం నాటాడు. పేదవాళ్ళకి గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఈరోజు నారాయణ చైతన్య కాలేజీలకు ధీటుగా ఆనాడే పేద ప్రజలకి విద్యాభ్యాసం ఇచ్చాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్పేవారు నదుల అనుసంధానం చేయాలి, భారతదేశం వ్యవసాయక దేశం అని. ఆ నదుల అనుసంధానం రామారావు గారు వచ్చేంత వరకు కేంద్రంలో రాష్ట్రంలో ఆలోచించిన నాదుడే లేడు. దానికోసం ఆయన ఏం చేశాడు? నదుల అనుసంధానం చేసి తెలుగు గంగ పథకం ద్వారా రాయలసీమకి అంద్రి నీవా ఇలాంటి ప్రాజెక్టులను రూపొందించి మద్రాసుకి తాగటానికి మంచినీళ్ళు ఇచ్చాడు. అది పైప్ లైన్ ద్వారా వేయాలని ప్రతిపాదిస్తే తమిళనాడు వాళ్ళు కాదు, మా నేల తడిచిన తర్వాత నేను నీళ్ళు ఇస్తామని చెప్పేసి కాలువల ద్వారా ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అట్లే కాదు, తెలంగాణలో ప్రాజెక్ట్స్ కానీ ఉత్తరాంధ్రలో ప్రాజెక్ట్స్ కానీ అన్నిటికీ ఆయన రూపకల్పన చేసినగా ఇప్పటికే అమలు జరుగుతూ ఉన్నాయి. కనుక రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన వేసిన పునాదులే ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పథకాలకు పేర్లు ఏం పెట్టుకున్నా అయ్యే మూలాలు ప్రజలను ఉద్దేశించి జరుగుతున్నాయి. కనుక ఆ మహానుభావుడు నాకు రాజకీయ భవిష్యత్తుని ప్రసాదించాడు. నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన తర్వాత ఆ టైంలో జిల్లాలో హెమాహిమీలు ఎంతమంది జిల్లా బ్యాంక్ చైర్మన్ కోసం పోటీ పడితే రామారావు గారు వయసులో పెద్దవాళ్ళైనా కాకలు తీరిన రాజకీయ నాయకులు ఎంతమంది కోరుకున్నా తొండపు దశరథ జనార్దన్కి ఇద్దాము అని నా అభ్యర్థిత్వాన్ని నిర్ణయించాడు. నిర్ణయించినందువల్ల కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ యొక్క చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. ఆనాటికి ఈనాటికి అదొక రికార్డు. ఇలాంటి అవకాశం ఇచ్చిన అన్నగారికి రుణం ఎలా తీర్చుకోవాలి అనేటటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. అయితే ఈ కాలంలో డిజిటల్ యుగం ఇది. ఒక పుస్తకాలు రాస్తేనే సరిపోలేదు అన్నగారి భావజాలం గురించి. ఈ కాలం పిల్లలందరూ కూడా గూగుల్ మీద ఆధారపడి ఉన్నారు, డిజిటల్ ఫోన్ల మీద వీటి మీద ఆధారపడినారు. కనుక డిజిటలైజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో
మరి ఒక వెబ్సైట్ ప్రారంభించాం JNTR పేరుతో. అంతేకాకుండా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావాలంటే యూట్యూబ్ ఛానల్ అయితే బాగుంటుందని మా కమిటీ వారు సజెస్ట్ చేస్తే వెంటనే యూట్యూబ్ ఛానల్కి మేము ప్లాన్ చేశాం. ఈ రోజున ఆ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాం. కనుక మీరందరూ కూడా ఆదరించి అభిమానించి NTR భావజాలాన్ని రాబోయే తరాలకి అందజేయటం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.